హలో అండి. ఇది నేను నిన్న పాప వాళ్ళ స్కూల్‌కెళ్ళినప్పుడు అక్కడ చెట్లు కొన్ని కట్ చేస్తే అందులో ఇది తీసుకొచ్చుకున్నాను. ఇది తీసుకొచ్చి కొంచెం కింద మొ గ గట్టిగా అది థిక్‌నెస్ ఉంది కదా అని అది పెట్టి చూస్తున్నాను. మరి ఇది వస్తుందో రాదో తెలీదు. ఈ పాట్ అయితే నాకు మీషోలో తీసుకున్నాను ఇవి. ఈ చెట్టు పేరైతే నాకు తెలీదు. నేనేదో చెట్లు చూస్తే కొనేస్తాను, తీసుకుంటాను గానీ తెలీదు. పాప వాళ్ళు ఈ చెట్టు స్కూల్లో గురించి అని కొన్నారప్పుడు. నేనున్నాను అక్కడే చెప్పినారు వాళ్ళేదో పేరు గాని నాకు గుర్తులేదు. ఇది మీషోలో తీసుకుని నేను తర్వాత చూపిస్తాను ఈ పాట్స్ ఇవి. ఇది వస్తు షేడ్‌లో పెడతాను కొంచెము. ఇదేమో ఇంకో చెట్టు ఇందులో ఒక చిన్న ప్లాంట్ ఉండింది. స్పైడర్ ప్లాంట్‌లో ఒక టైప్ ఆఫ్ ఉంది ఆ చెట్టు. అది ఆ మొక్క పొయ్యింది మొత్తము. ఇందులో కోకోపీట్ ఎక్కువుంది. మట్టి చాలా తక్కువుంది ఇందులో. నేనక్కడ చెప్పాను గూడా స్కూల్‌లో వాటర్ ఎట్లా పొయ్యాలి అని అక్కడ పని వాళ్ళకి. వాళ్ళు సరిగ్గా పోసినట్టుగా లేదు వాటరు. చెట్టు మొత్తం పొయ్యింది. ఇంకా కొంచెం ఎడ్జ్ ఉంటే తీసుకొచ్చైతే పెట్టినాను. చూస్తాను అవి వస్తుందో రాదో. వస్తే మాత్రం మీకు మళ్ళీ వీడియో పెడతానది. ఈ పాట్స్ మాత్రం కొనొద్దనే చెప్తాను నేను. ఇందులో కొంచెము వాటర్ ఎక్కువ పోసినా వచ్చేస్తది. ఇంట్లో నా దగ్గర ఈ చెట్టు ఉంది. ఇదైతే రఫ్‌గా మెయింటైన్ చేసేయొచ్చు. ఇది పెట్టేస్తున్నాను ఇందులో. మరి పాప ఏమంటదో చూడాలి మరి. ఇది మొత్తం క్లీన్ చేసేసి తీసేసి అది తీసుకొచ్చి ఆ పాట్ ఇందులో పెట్టాలనుకుంటున్నాను. ఇట్లా పాట్ పెట్టినా మనం అందులో నీళ్లు పోసినా కానీ ఆ వాటర్ ఎక్కువైతే కొంచెం ఎక్కువైపోయినా వాటర్ బయటకొచ్చేస్తది. వాళ్ళు ఇచ్చిన మట్టే కొంచెం ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను. ఆ పాట్‌లో ఉన్నదే. నేను మామూలుగా ఇందులో గార్డెన్ సాయిల్ కలిపినాను. కొంచెం కంపోస్ట్ ఏసినాను. అంతే, అంతకంటే పెద్దగా ఏమి ఎయ్యలేదు. ఇది చాలా రఫ్ మెయింటెనెన్స్ ప్లాంట్ ఇది. ఈ మొక్క. ఇంట్లో కూడా ఒక 10 డేస్ వరకు ఈజీగా పెట్టుకోవచ్చు. తర్వాత ఈ ఆకంతా కొంచెం గ్రీనిష్‌గా కూడా గ్రీన్ నుంచి కొంచెము బ్రౌనిష్ కలర్‌గా అవుతది. బావుంటది చూడ్డానికి. ఇంక ఇది రఫ్ మెయింటెనెన్స్ కదా అని ఇది ఇస్తున్నాను. ఇది తీసుకెళ్ళి స్కూల్లో పెట్టేస్తాను. ఇది పెద్ద పని వాళ్ళకు చెప్పేసి రావాలి. ఇది కొంచెం పచ్చిగా ఇట్లా కొంచెం పైన డ్రై అయిపోతేనే వాటర్ పోయమనేసి. ఇది నేను ఇంకా ఇంట్లోకి నాకు లేదు కదా అనేసి అందులో నుంచే తీసుకొని పెట్టుకున్నాను. ఈ మీషోలో తీసుకున్న ఇది కింద ప్లేట్ మాత్రం చాలా స్ట్రాంగ్‌గా గట్టిగా ఉంది. ఇది మాత్రం అదిగో అట్లా ఉంది. ప్రెస్ చేస్తే బెండ్ అవుతుంది. చూడాలి ఎన్ని రోజులు వస్తదో ఇది. ఈ మొక్కలు నేను ఇంట్లో గురించని పెట్టుకుంటున్నాను. కొంచెం గడ్డలు వచ్చినాయి అవి దానివి కింద. ఈ చెట్టు అయితే నేను కమ్యూనిటీలో ఉంటే కొంచెం ముదురు ఆకు చూసేసి తీసుకొచ్చి ఎడ్జ్ నుంచి కట్ చేసి తీసుకొచ్చి ఊరికే ఆకు పెట్టినా నేను. ఆకు పెడితే అది మంచిగా ఇంత బాగా వచ్చేసింది. ఒక 6, 8 మంత్స్ అవుతుంది అనుకుంటాను ఇది పెట్టి. ఒకటే ఆకు పెట్టినాను ఇట్లా. ముదురు ఆకు తీసుకొచ్చి. ఆకు పెట్టినందుకు ఇంత బాగా వచ్చింది. వస్తుందో రాదో అనుకున్నాను కానీ బాగానే వచ్చింది. బయటనే పెట్టాను. తర్వాత బాగా వచ్చింది. ఇవి తీసుకొచ్చి కొంచెం మాకు ఇక్కడ ఎండ ఎక్కువ పడదు. షేడ్ ప్లేస్‌లో పెట్టినాను. వేడి ఎక్కువ ఉంటే మాత్రం కొంచెం ఇంట్లో వెంటిలేషన్ ఉన్న దగ్గర పెట్టేసుకుంటాను ఇది. ఓకే అండి. థ్యాంక్ యూ.